చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ ఇక్కడికి వచ్చి మా కానిస్టేబుల్ టీమ్ని సపోర్ట్ చేసినందుకు. అండ్ అలాగే నారాయణ మూర్తి గారు చాలా థ్యాంక్స్ సార్, ఇక్కడికి వచ్చి మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి మా సాంగ్ లాంచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇట్ మీన్స్ అ లాట్ టు అవర్ హోల్ టీమ్. అండ్ ఈ సాంగ్ సిన్స్ ఈరోజు సాంగ్ లాంచ్ చేసాం కాబట్టి ఈ సాంగ్ గురించి మాట్లాడాలంటే చాలా హ్యాపీ. చంద్రబోస్ గారు ఈ సాంగ్ పాడడం జరిగింది. రామారావు గారు లిరిక్స్ చాలా అద్భుతంగా రాశారు. అండ్ ఇది చాలా మంచి ఎమోషనల్ సాంగ్. అండ్ ఈ సాంగ్ నుంచే మనం బేసిక్గా ఈ కానిస్టేబుల్ వరల్డ్లోకి ఈ సాంగ్ తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ సినిమాలో. సో ఈ సాంగ్ ఐమ్ షూర్ ఇంకా ముందుగా ఈ సాంగ్ మీరు సినిమా చూసిన తర్వాత ఇంకా చాలా బాగా కనెక్ట్ అవుతారు అనుకుంటున్నా ఈ సాంగ్తో. అండ్ సుభాష్ ఆనంద్ గారు చాలా అద్భుతంగా ఇచ్చారు మ్యూజిక్. అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ కూడా జ్ఞాని చాలా సూపర్గా చేశారు. మా ప్రొడ్యూసర్ జగదీష్ గారు అన్నట్టు చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చే సందర్భాలు ఉంటాయి సినిమాలో. చాలా మంచి ఎలివేషన్ మ్యూజిక్ చాలా ఉంటుంది సినిమాలో. సో ఆయన అద్భుతంగా ఇచ్చారు మ్యూజిక్. అండ్ అలాగే ఇంకా ఇవాళే నాకు రిలీజ్ డేట్ నాకు ఇప్పటిదాకా కూడా తెలియదు. సో ఇవాళ జగదీష్ గారు చెప్పారు. చాలా హ్యాపీ, 10th సినిమా రాబోతుంది అండ్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. అండ్ ఐ హోప్ మీరందరూ ఈ సినిమాని ట్రైలర్ని ఎంత చూసి ఎంత ప్రేమించారో సినిమాని కూడా మీరందరూ చూసి మమ్మల్ని ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా చాలా మాట్లాడదాం అనుకున్నా, బట్ ఇంకా ఇప్పుడే మనం ప్రమోషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మనకి నెక్స్ట్ 2 weeks ఐ హోప్ దట్ జగదీష్ గారి సపోర్ట్తో ఈ సినిమాని ఇంకా చాలా జనాల్లోకి తీసుకెళ్లాలని నేను అనుకుంటున్నాను. సో ఐ హోప్ దట్ వీ గెట్ ఆపర్చునిటీ టు ప్రమోట్ దిస్ ఫిల్మ్ ఇన్ అ వెరీ బిగ్ వే. అండ్ అలాగే ఈ సినిమా డైరెక్ట్ చేసిన ఆర్యన్ చాలా బాగా చేశాడు. ఆర్యన్ నాకు స్టోరీ చెప్పంగానే నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఈ సినిమాలో బేసిక్గా ఏంటంటే ఇందాక నారాయణమూర్తి గారు అన్నట్టు ఒక రాత్రి పూట ఒక లేడీస్కి సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అది. అండ్ కొన్నిసార్లు లాట్ ఆఫ్ థింగ్స్ మన న్యూస్లో కానీ ఇక్కడ కానీ చాలా చోట్ల చూస్తాం, చాలా అన్ఫార్చునేట్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ అలాగే ఈ సినిమాలో ఇంకో పాయింట్ ఏంటంటే ఒక హ్యూమిలియేషన్, ఒక వ్యక్తిని అవమానిస్తే, ఒక వ్యక్తిని హ్యూమిలియేట్ చేసి ఇన్సల్ట్ చేస్తే అది ఎంతవరకు తీసుకెళ్ళగలదు అనేది కూడా ఈ సినిమాలో చాలా బ్యూటిఫుల్గా ఆర్యన్ చూపించడం జరిగింది. అండ్ ఈ సినిమాని మా జగదీష్ గారు కూడా చాలా అద్భుతంగా నిర్మించారు. అండ్ ఏం కావాలన్నా షూటింగ్లో ఆయన అసలు ఇందాక నేను 6 అంటే 5:30 అది మా పని ఆర్యన్, అది ఇన్నేళ్ళి అది నా పని అది. సో నేను డెఫినెట్గా చాలామంది గురించి మనం ఎప్పుడు కంపారిజన్ చేయకూడదు, బట్ మన పనికి మనం న్యాయం చేయాలని నేను నిజంగా నమ్ముతాను. నేను నా చిన్నప్పటి నుంచి నాకు హ్యాపీ డేస్ రిలీజ్ అయినప్పుడు నాకు 18 years, ఇప్పటికీ 2007 అంటే ఆల్మోస్ట్ 18 years, అంటే హాఫ్ మై లైఫ్ నేను ఇక్కడే ఉన్నాను. అండ్ నేను ఎప్పుడు అదే నమ్ముతా దట్ ఒక టైమింగ్ అనేది మనం ఎదుటో టైంకి రెస్పెక్ట్ ఇవ్వాలని నేను నమ్ముతూ ఉంటాను. సో ఐ థింక్ దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ అలాగే ఈ సినిమాని మీరందరూ చూసి తప్పకుండా, అంటే చాలా రోజుల తర్వాత ఐ థింక్ నేను లాస్ట్ ఇంత కమర్షియల్ యాక్షన్ ఉండే సినిమా చేసింది కుర్రాడే అనుకుంటా. అండ్ ఆ కుర్రాడు సినిమాకి ఇప్పటికీ నాకు చాలామంది చెప్తూ ఉంటారు ఆ సినిమా అసలు వాళ్ళకి చాలా ఇష్టమని. సో ఆఫ్టర్ దట్ ఐ థింక్ చాలా రోజుల తర్వాత ఒక యాక్షన్, ఒక ఎంటర్టైనింగ్, ఒక డ్రామా, ఒక సస్పెన్స్, ఒక థ్రిల్లర్ మూవీతో మీ అందరి ముందు రాకపోతున్నాను. సో మీ అందరి సపోర్ట్, మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.